జోగులాంబ గద్వాల జిల్లాలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఆస్తి కోసం సొంత అన్ననే తన స్నేహితులతో కలిసి చంపేశాడు ఓ తమ్ముడు. జోగులాంబ గద్వాల జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. శాంతినగర్ మండలం తనగాల గ్రామానికి చెందినటువంటి అన్నాదమ్ములు రమేష్ మహేష్ మధ్య భూ తగాదాలు కొనసాగుతున్నాయి. 2019 నుంచి ఈ ఇద్దరు అన్నాదమ్ముల మధ్య భూ తగాదాలు కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఈ గొడవలు కాస్త కోర్టు దాకా వెళ్ళడం జరిగింది. కోర్టుకు వెళ్ళినటువంటి అన్న రమేష్ను పూర్తిగా అడ్డు తొలగించుకుంటేనే తనకు ఆస్తి దక్కుతుందంటూ కూడా పన్నాగానికి పన్నినటువంటి తమ్ముడు మహేష్ తన స్నేహితులు ముగ్గురితో కలిసి అత్యంత దారుణంగా చంపేసినటువంటి కేసులో పూర్తిగా పోలీసులు లోతైన దర్యాప్తు చేపట్టడం జరిగింది. ఈ ఘటనలో నిందితులుగా ఉన్నటువంటి 4 వ్యక్తుల్ని అదుపులోకి తీసుకున్నట్టుగా గద్వాల ఎస్పీ శ్రీనివాస్ తెలియజేసినటువంటి పరిస్థితి. పూర్తిగా ఏదైతే ఐజ మండలంలో ఈ దారుణానికి నిందితులంతా కూడా ఒడిగట్టినట్టుగా తెలుస్తుంది. యాప దిన్నె అనేటటువంటి గ్రామం దగ్గర బైక్పై వెళ్తున్నటువంటి రమేష్ను ముందుగా వెనకాల నుంచి తమ్ముడు మహేష్ అతని మిత్రులంతా కలిసి పూర్తిగా 4 వ్యక్తులంతా కూడా రమేష్ని చంపేయాలనేటటువంటి ఒక స్కెచ్ వేయడం జరిగింది. ఆ స్కెచ్లో భాగంగానే రమేష్ బైక్పై వెళ్తున్నటువంటి క్రమంలో వెనకాల నుంచి ఢీకొట్టి కింద పడిపోయినటువంటి రమేష్ను మహేష్తో పాటు మరో 3 వ్యక్తులు మొత్తం 4 వ్యక్తులు అంతా కలిసి వేట కొడవలతో అత్యంత దారుణంగా చంపేసి అక్కడి నుంచి పరారైపోయినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే కేసు నమోదు చేసుకున్నటువంటి పోలీసులు 4 నిందితుల్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. అసలు హత్యకు చేయడానికి గల కారణాలు ఏంటనేటటువంటి పూర్తి స్థాయి అన్ని విచారణ కూడా చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఆ 4 నిందితులందరినీ కూడా మీడియా ముందు ప్రవేశపెట్టి వివరాలన్నింటినీ కూడా గద్వాల ఎస్పీ వెల్లడించడం జరిగింది. ఆస్తి కోసమే అన్నదమ్ముల మధ్యలో తగాదాల కారణంగా ఈ హత్య చేసినట్టుగా కూడా పోలీసులు నిర్ధారించడం జరిగింది. నిందితులందరినీ కూడా కోర్టు ముందు హాజరుపరచడం జరిగింది. పర్సన్ నర్సింగ్రెడ్డితో మణికంఠ ఆర్టీవీ మహబూబ్ నగర్. ఈ నెల 12వ తారీఖు శాంతినగర్ ఏరియాలో రమేష్ అనేటటువంటి వ్యక్తి యొక్క మర్డర్ కేసుని 48 గంటల్లో ఛేదించడం జరిగింది. ముఖ్యంగా ఇది కుటుంబంలో అన్నదమ్ముల మధ్య ఉన్నటువంటి ఆస్తికి సంబంధించిన విషయాల్లో ఏర్పడినటువంటి తగాదాలో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇక అన్నని మనం ఎలిమినేట్ చేస్తే తప్పితే మనకి పీస్ఫుల్గా ఆస్తి అనేది రాదు అనేటటువంటి విషయంలో తమ్ముడు పక్కాగా ప్లాన్ చేసుకొని వేరే ఒక 3 సహకారం తీసుకొని పక్కా ప్రణాళికతో అతన్ని హత్య చేయడం జరిగింది. వివరాల్లోకి వెళ్తే మృతుడు రమేష్ యొక్క తమ్ముడైనటువంటి మహేష్ గట్టు మండలానికి చెందినటువంటి బోయలగూడెం విలేజ్కి చెందిన నరసింహులు, నాగేంద్ర, తిమ్మప్ప అనేటటువంటి వారి సహకారంతో మొన్న 12వ తారీఖు రోజు వాళ్ళ అన్నకి ఆలంపూర్ కోర్టులో కేసు వాయిదా ఉందని చెప్పి తెలుసుకొని ఆ వాయిదాకి వెళ్ళొచ్చేటప్పుడు అతన్ని హత్య చేయాలని పక్కాగా ప్రణాళిక చేయడం జరిగింది. దీనిలో అతనికి సహకరించడానికి గట్టు మండలంలో అతని మిత్రులైనటువంటి 3 సంప్రదించడం జరిగింది. ఈ మర్డర్ కేసులో సహకరించినందుకు వారికి 1,50,000 రూపాయలు పెట్టి ఒక బొలేరో వెహికల్ను కూడా కొనిపెడటానికి ప్రామిస్ చేయడం జరిగింది. దానిలో భాగంగా కొంత అడ్వాన్స్ 30,000 రూపాయల వరకు ఇచ్చి బొలేరో వెహికల్ను ఒకటి కొనిపించడం జరిగింది. అతను ఆ కోర్టు పని చూసుకొని యాపదిన్న ఊరికి వెళ్ళేటటువంటి క్రమంలో ఈ మహేష్ ప్లస్ అదేవిధంగా నరసింహులు వెనకాల ఒక కారులో ఫాలో అవటం జరిగింది. ముందు ఆ అడ్వాన్స్ ఇచ్చినటువంటి బొలేరో వెహికల్లో నాగేంద్ర, తిమ్మప్ప వాళ్ళని ఫాలో అవుతూ ఒక హత్య జరిగినటువంటి ప్రదేశానికి రాగానే బ్యాక్ నుంచి హిట్ చేయటం జరిగింది. ఎప్పుడైతే బొలేరో వెహికల్తో గుద్దటంలో అప్పటికప్పుడు మృతుడు రమేష్ కింద పడటం జరిగింది. అతనితో పాటు అతని మామ సుధాకర్ కూడా ఉన్నారు, అతను కూడా కింద పడటం జరిగింది. వెంటనే వెహికల్లో ఉన్నటువంటి మహేష్ అదేవిధంగా నరసింహులు వెంటనే కిందకి దిగి వాళ్ళ దగ్గర తెచ్చుకున్నటువంటి వేట కొడవలతో మర్డర్ చేయటం జరిగింది. వెంటనే అక్కడి నుంచి ఆ వెహికల్స్లోనే సుంకేసుల డ్యామ్ వైపు వెళ్తూ ఆ వేట కొడవలన్నీ కూడా కాలంలో పడేయటం జరిగింది. ఆ వేట కొడవలని అదేవిధంగా 2 వెహికల్స్ని కూడా సీజ్ చేయడం జరిగింది. ఈ మర్డర్ కేసులో ప్రత్యక్షంగా పార్టిసిపేట్ చేసినటువంటి 4 కూడా మన గద్వాల డిఎస్పీ గారు అదేవిధంగా శాంతినగర్ సిఐ గారు టీం మొత్తం కూడా 48 గంటల్లో పట్టుకోవడం జరిగింది. ఈ కేసు మొత్తాన్ని చక్కగా ఛేదించినటువంటి పోలీస్ సిబ్బందిని వారి బృందాన్ని ప్రత్యేకంగా అభినందిస్తారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.